సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మంచం మీదే దుడ్డుకి వెళ్ళాం. ఈ పళ్ళు కనపడగంట దేవులాడు. ఈ పేర మంచిది కాదు ఎండకి. ప్రస్తుతం మనం ఆరిలోవలో ఉన్నటువంటి చిన్నగదిలి రామకృష్ణాపురంలో ఉన్న ఒక వృద్ధాశ్రమంలో ఉన్నాం. ఇక్కడికి వస్తే ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయంటే, ఒకవైపు తీవ్రమైన ఎండ, రేకుల షెడ్లో ఇది ఒక ఆశ్రమం అని, మీకు టైంకి ఫుడ్ పెడతామని, మిమ్మల్ని చూసుకుంటామని తీసుకొచ్చి వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. రోడ్డు మీద వీళ్ళు ఉన్నా కూడా ఎవరో ఒకరు వాళ్ళ పరిస్థితి చూసి ఏదో ఒకటి ఇస్తే వాళ్ళ ఆకలి తీరుతుంది. కానీ ఇది ఒక వృద్ధాశ్రమాన్ని మేము నడుపుతున్నామంటూ ఎవరో వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు. ఎందుకంటే చాలా మంది మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు. ఒక అమ్మాయి టీనేజ్లో ఉంది. తను ఏంటంటే పుట్టుకతోనే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాబట్టి వాళ్ళ నాన్నగారు కూడా వయసు పడినా కూడా కనీస అవసరాల కోసం తనతో పాటు ఉండాల్సిన పరిస్థితి. ఇక్కడ ఒక వృద్ధాశ్రమం నడుపుతున్నారు కాబట్టి ఇక్కడ ఉంటే నా కూతురు బాగుపడుతోంది, ఇక్కడైతే కొంచెం బాగా చూసుకునే వాళ్ళు ఉంటారు అని ఆశతో ఇక్కడికి వచ్చానన్నారు. మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళ పరిస్థితి ఎలా ఉందండి? అసలు బట్టలు లేవండి వీళ్ళకి, అసలు ఒంటి మీద బట్టలు ఏమీ లేవు. వాళ్ళ పరిస్థితి చూస్తే ఎక్కడంటే అక్కడే ఈవిడ యూరిన్ కూడా ఇక్కడే పాస్ చేసేసుకుంటున్నారు. డోర్స్ వేసి ఉంది, ఆవిడకైతే ఫ్యాన్ లేదు. రేకుల షెడ్లో మినిమం సీలింగ్ వేసి ఉంచారు. ఒక ఆశ్రమం మినిమం రన్ చేస్తున్నారంటే సీలింగ్ వేసి ఫ్యాన్స్ ఫెసిలిటీ ఇవ్వాలి పేషెంట్స్కి. ఫ్యాన్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మీరు ప్రస్తుతం చూస్తున్న నేరుగా ఎలా మనం ఉంటున్నాం అన్నది. ఒక్కసారి ఇది ఒక ఆశ్రమం అంట, ఇక్కడ వీళ్ళకి అన్ని బాగా చూసుకుంటామని తీసుకొచ్చారు. వామ్మో, చూడండి రైస్, వీళ్ళకి 3 పూట్ల అన్నం పెడుతున్నారు అంటున్నా. ఏం పెడుతున్నారు చూడండి ఒకసారి. ఆ ప్లేట్లు చూసారా? ఇది అసలు ఆశ్రమమేనండి. పురుగులు పట్టేసి మినిమం ఒక సంస్థ మెయింటైన్ చేయాలంటే చూసుకుంటారు కదా. జంతువులు కానీ హీనంగా చూపించి వీళ్ళ ద్వారా డబ్బులు వసూలు చేసుకొని హ్యాపీగా ఎక్కడ బతుకుతున్నారండి. వీళ్ళు ఇలా పడేసి నానా చిత్రహింసలు పెడుతున్నారు. వచ్చి చూసి ఆవిడకి పాపం అనకూడదు, కానీ ఆవిడ అనకూడదు, ఒక లేడీగా నేను చెప్పకూడదు, కానీ ఆవిడకి మార్చడానికి కూడా బట్టలు లేవు. అయ్యో, అక్కడే మొత్తం అంతా ఆ అమ్మాయి పరిస్థితి. చుట్టుపక్కల ఆవిడ పరిస్థితి చూసి లైంగిక దాడులు కూడా జరుగుతున్నాయని తెలిసింది మాకు. అమ్మాయి వయసులో ఉన్న అమ్మాయి అండి. ఈ చుట్టుపక్కల ఏం జరిగినాయి ఎవరైనా చెప్పగలరు? ఇటుపక్క దోమలు, ఫ్యాన్ లేదు, సీలింగ్ లేవు, ఫుడ్ ప్రాపర్ లేదు, ఒక మెడికల్ లేదు, మనమే ఉండలేకపోతున్నాం. అలాంటిది చిన్నపిల్లలు ఈ ఏజ్ ఇద్దరు ఒకటే. మన పిల్లల్ని అయితే మనం వదిలేసుకుంటామా? మన తల్లిదండ్రులైతే వదిలేసుకుంటామా? ఎంత దారుణం చూసారా? ఈ గ్యాస్ చూడండి, ఏమైనా వస్తువులు ఉన్నాయా? వీళ్ళకి ఆశ్రమం మెయింటైన్ చేస్తున్నారు అన్నప్పుడు మినిమం ఇక్కడ వస్తువులన్నీ ఎక్కడున్నాయండి చెప్పండి. దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కఠినంగా శిక్షించాలండి. ఇది ఒక చిత్రహింస ఇది దారుణం. ఇలాంటి నరకమైన పరిస్థితి ఏ మనిషికి రాకూడదండి. అసలు చూడండి, అసలు బూజులు. అసలు 2 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాం మేడం, ఉండలేకపోతుంది. ఉడికెత్తిపోతోంది. ఒకవైపు పూర్తిగా బూజులు పట్టేస్తుంది. అన్నం చూస్తే మురుగు వాసన. అన్నం మురుగు వాసన అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ అంట, అదేదో పెట్టేశారు. ఇంత దారుణంగా మనుషుల్ని ట్రీట్ చేస్తున్నారు, ఏమనాలి? మామగారు చెప్తున్నారు, మళ్ళీ మనం క్వశ్చన్ వేసిన మామగారికి వినిపించట్లేదు. పెన్షన్ వస్తుంది నాకు, వేలిముద్ర వేసుకొని డబ్బులు తీసుకుంటున్నారు, కానీ కనీసం నాకేమి చూడట్లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మేడం, ఇక్కడ అందరికీ పెన్షన్ వస్తుంది మేడం. పెన్షన్ వస్తుంది, కానీ ఎవరు తీసుకుంటున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. వీళ్ళ డబ్బులు మాత్రం ఎక్కడో ఉపయోగం పడుతుంది ఎవరికో. ఈవిడ ఏజ్డ్లో ఉంది. చుట్టుపక్కల చూస్తే వాతావరణం బాగాలేదు. ఏం జరిగినా, ఎవరైనా ఏదైనా ఏం జరిగినా కూడా మనం చెప్పలేం. నీ పేరేంటి? అనిత. అనిత, తిన్నావా? ఏం తిన్నావు? అన్నం. ఏమన్నావు? పప్పుచారు. ఎవరిచ్చారు? ఎవరు పెట్టారు? అనిత, ఇలా చూడు నా వైపు. నువ్వు తిన్నావా? ఆకలేస్తుందా నీకు? ఆకలేస్తుందా? ఎంత వేస్తుంది ఆకలి? వైపు చూడు. చాలా. ఎంత? చాలా. చాలా ఆకలేస్తుందా? తినలేదు కదా నువ్వు ముందు?
తినలేదు కదా? ఏంటి ఇలాగా ఉంది, అంతా కంపేస్తుంది నీ రూము? అట్లా పడుకోవడం 4 నెలలు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. 4 నెలల నుంచి స్నానం చేయలేదా? ఎవరు చేయించలేదా? అన్ని పాస్ పోసిద్ది, వెళ్తానికి కూడా ఉండదు. పాస్ పోసిద్ది. ఎవరు? చోటు మా అమ్మ. మా అమ్మ వెళ్తానికి కూడా ఉండదు దారి. అయ్యో. బాత్రూమ్ కూడా కూర్చునిద్ది, ఆ బాత్రూమ్ దాటుకుంటా పోవాలి. అందుకని నువ్వు 4 నెలల నుంచి స్నానం చేయలేదా? మరి హెల్త్ బాగోదు కదా అనిత? నీకు స్మెల్ రావట్లేదా? వస్తుందా వాసన? ఇలా చూడు. చదువుకున్నావు ఏమైనా నువ్వు? ఏం చదువుకున్నావు? ఏం చదువుకోవాలా? ఏం చదువుకోలేదా? ఆకలి వేస్తుందా నీకు? ఏం తెచ్చిపెట్టినా ఏం తింటావు? ఏదో ఒకటి. ఏదో ఒకటా? అసలు ఏంటండి ఇంత దారుణంగా ఉంది పరిస్థితి? 4 నెలల నుంచి ఆ పిల్ల, ఇలాంటి వాళ్ళని ఎంత కేర్గా చూసుకోవాలి, అలాంటిది 4 నెలల నుంచి తినలేదు, ఆకలేస్తుంది. ఏదో ఒకటి తెచ్చి పెట్టారా? ఏంటి అసలు? ఎవరు రాక్షసుల మనుషులు అండి? అర్థం కావట్లే. చుట్టూ చూసారు మాసిపోయి మొత్తం అంతా. స్మెల్ వస్తుంది. మీరు ఇంకెంత అయితే ఏం పెట్టలేదండి, మేము పొద్దు నుంచి అసలు తిన్నేం తెలియలేదు. గోర్లు కట్ చేయలేదా నీకు? మురికి పట్టున్నాయి గోర్లు. ఇంకెక్కడికైనా వెళ్దామా? చక్కగా బువ్వ పెట్టే దగ్గరికి వెళ్దామా? తీసుకెళ్ళినా నిన్ను. అక్కడ ఉంటావా శుభ్రంగా? రోజు స్నానం చేస్తావా? రోజు బో తింటావా? బాగా నీట్ గా ఉంటావా? మరి సరే, నిన్ను అక్కడ తీసుకెళ్ళినా, నిన్ను మీ నాన్నని. ఇలా చూడు, నా వైపు చూడు. తీసుకెళ్ళనా? నీట్ గా బట్టలు అవి ఇస్తాను, సరేనా? ఓకేనా? మరి ఇక్కడ నిన్ను ఎవరు చూసుకుంటున్నారు? ఎవరు లేడు ఇక్కడ. ఎవరు లేరా? మరి భయం వేయట్లేదా నీకు? కరెంట్ అది లేదు, భయం వేస్తుందా? చీకటి పడినప్పుడు ఏడుస్తున్నావా? భయం కోసమా? భయం కోసమే. భయం వేస్తున్నారా? అమ్మ లేదా అనిత నీకు? లేదు, చనిపోయింది. చనిపోయిందా? తమ్ముడు ఒకడు ఉన్నాడు, ఆ తమ్ముడిని చూసుకుంటా కూర్చోవాలి. ఏంటి ఒకసారి కాళ్ళు గోర్లు చూపించమ్మా. ఏంటి పిల్లని ఇలా చేశారు? వాళ్ళు ఎవరు? మనుషులా రాక్షసులా? అసలు చేత కాకపోతే వదిలేయాలి, ఎక్కడైనా ఆశ్రమాల్లో జాయిన్ చేయాలి, కానీ ఇలా మనుషుల్ని బ్రతకుండగానే చంపేస్తున్నారు. ఎంత దారుణంగా ఉంది. ఈ అమ్మాయి పేరు అనిత అంట. ఎంత ఎంత ఏజ్ మీ పాపకండి? మెచ్యూర్ అయిన అమ్మాయే. మరి మీరు పెద్ద అయినా నేను ఇలా అడుగుతున్నానని కాదు, ఇప్పుడే ఇలా ఉంటే మరి నెలసరి అది అయినప్పుడు ఏంట పాప పరిస్థితి? నీకు తెలుస్తుందా అనిత? అనిత నీకు తెలుస్తుందా? బాత్రూమ్ వచ్చినా చూస్తున్నా, బాత్రూమ్ వచ్చినా చూస్తున్నా. డాడీ ఇలా గుడ్డయ్యి వెళ్తాను చూస్తున్నా. డబ్బాలగమా పాస్ పోతున్నా. మ్యాచ్ చేయడానికి ఎవరు రాడు. ఇది 6 నెలలకి వచ్చింది, ఓవర్ బ్లీడింగ్ అయ్యింది. ఆ తర్వాత ప్యాడ్ వేసుకుంటున్నా. ఉపయోగించుకొని డబ్బులు తినేస్తున్నారు. పెన్షన్ వస్తుందా? పెన్షన్ పెట్టలా, ఇంకా పెన్షన్ పెట్టలా. పెన్షన్ పెట్టలే? ఏ ఊరు మీది? గుంటూరు. గుంటూరా? ఎప్పుడు వచ్చావు మరి ఇక్కడికి? ఎప్పటి నుంచి వచ్చా? రోజులు అవుతుందా? ఈ రూమ్ లోనే. మరి నీకు భయం వేసినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పలేదా నువ్వు? అంటేనే ఉన్నా. ఎవరిది పంపించట్లే? ఆకలి వేసినా అన్నం పెట్టట్లేదు, బట్టలు లేవు. బట్టలు లేవు. ఈ ఆంటీ వచ్చినప్పటికీ నువ్వు బట్టలు లేకుండా ఉన్నావంట. అప్పుడు స్నానం చేస్తున్నా, అందుకని ఇలా. సరే, నిన్ను మంచి ప్లేస్ లో పెడతాను, నీకు చక్కగా భోజనం పెడతారు, పంపించేనా? వెళ్ళిపోతావా? హ్యాపీగా ఉంటావా?
మెచ్యూర్ అయిన అమ్మాయి, వయసుకు వచ్చిన అమ్మాయి, కనీసం పీరియడ్స్ టైంలో కూడా నేను చెప్పలేను, మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. కళ్ళంట నీళ్ళు కన్నా వీళ్ళని ఎంత నరకంలోకి పంపించేసిన పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళపై అయితే పిచ్చి కోపం వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఆశ్రమాలు నడుపుతున్నాయి, వీళ్ళ కోసం స్పెషల్గా షెల్టర్స్ ఉన్నాయి. చాలామంది ఇలా రోడ్డు మీద ఎవరైనా కనపడితే ఇమీడియట్గా అధికారులు ఎవరైనా గుర్తించి వాళ్ళని ఆ షెల్టర్స్కి పంపిస్తూ ఆశ్రమం కల్పిస్తున్నారు. 3 పూటల ఉన్న కాడికి వాళ్ళకి ఏదో పెట్టడం ఇవ్వటం చేస్తున్నారు. చాలామంది డబ్బున్న వాళ్ళు, సర్వీస్ చేయడానికి టైం లేని వాళ్ళు కూడా అలాంటి ఆశ్రమాల దగ్గరకు వచ్చి వాళ్ళకి చాలా అమౌంట్ ఇస్తారు వాళ్ళ అవసరాలు తీర్చమని, ఎందుకంటే సర్వీస్ చేయమని. దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటూ ఇలాంటి వాళ్ళని ఒక 4 5 ఒక ఇంట్లో ఒక గదిలో బంధించేసి మేమేదో ఆశ్రమాలు నడిపేస్తున్నాము అని ఆ ఫోటోలు వాళ్ళకి షోయింగ్గా చూపించేసి వాళ్ళ నుంచి డబ్బులు లాక్కొని వాళ్ళ స్వలాభం కోసం వాడుకొని వీళ్ళని ఇలా నరకంలోనికి పంపించేసే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? ఇమీడియట్గా వీళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఒక మామ చెవులు వినిపించట్లేదు, కళ్ళు కనిపించట్లేదు, ఒక నరకంలో ఉన్నట్టుగా తను ఉంది అంటుంది. ఎవరు వస్తున్నారో, ఎవరు తనని పలకరిస్తారు, ఎవరు తనని పలకరించి ఆకలి తీర్చడానికి వస్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది ఆ వయసులో మామ. ఇక్కడ ఈ పిల్ల ఫిజికలీ ఛాలెంజ్డ్. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎంత కేర్గా చూసుకోవడానికి మన దగ్గర డబ్బు లేకపోయినా ఇలాంటి ఆశ్రమాల్లోనైనా మంచి ఆశ్రయం కల్పిస్తారని ఒక ఆలోచనతో గుంటూరు నుంచి ఆ బిడ్డను తీసుకుని వచ్చాడు ఈ తండ్రి. ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ఎవరిని క్వశ్చన్ చేస్తాడు, ఈ పాప చెప్తోంది ఆకలేస్తోందని. చేతులేమో దెయ్యం గోర్లలాగా పెరుగున్నాయి, అవేంటో పూర్తిగా మట్టి పట్టు ఉన్నాయి, బట్టలు లేకుండా ఉంది. ఖచ్చితంగా దీన్ని మాత్రం సీరియస్గా తీసుకుందామండి. మీరు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళు కానీ, సుమన్ టీవీ కానీ ఇది ఒక స్ట్రింగ్ ఆపరేషన్లా ముందుకెళ్ళాలి. ఇలాంటి వాళ్ళని ఉపేక్షించడానికి అసలు లేదు. ఎందుకంటే ఈ పరిస్థితి ఎవరో ఒకరి ద్వారా బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు వీళ్ళని ఈ టైంలోనైనా వీళ్ళని ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం. ఒక మంచి లయోలా వృద్ధాశ్రమం అని చెప్పి ప్రకాష్ గారు రన్ చేస్తున్నటువంటి ఆశ్రమానికి వీళ్ళందరినీ ఇప్పుడు తరలించబోతున్నాం, షిఫ్ట్ చేస్తాం. ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి మంచి షెల్టర్ ఉంటుంది. కానీ ఇలా దొంగ చాటుగా ఆశ్రమాల పేరుతో నడుపుతూ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఇలాంటి వాళ్ళని చాలా దుర్భరంగా పరిస్థితులు క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఏం చేయాలి మీరే చెప్పండి. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఒక షెల్టర్ ఇద్దాం. ఇది ఎవరైతే రన్ చేస్తూ వీళ్ళని ఇలా వదిలేశారో మేడం, ఇలాంటి వాళ్ళు అయితే ఎంతో మందిని కూడా ఇలాగా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు. వాళ్ళ డబ్బు కోసం, వాళ్ళ పేర్ల కోసం, వాళ్ళ జలసాల కోసం ఇలాంటి పేదలకు ఇంత అన్యాయం చేస్తున్నారు. వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు సార్.